నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. నిన్న చూసుకున్నట్టయితే జనసేన బహిష్కృత నేత కిరణ్ రాయల్ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పసుపులేటి సురేష్ రాయల్ గారి పైన. సో, వారినడిగి ఈరోజు అసలు ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు? ఏంటి అసలు ఏం జరిగిందనేది మనకి తెలియజేయడానికి వారు మనతో పాటు ఉన్నారు. సో, వారినడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగిందనేది. నమస్తే మేడం. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే జనసేన బహిష్కృత నేత కిరణ్ రాయల్ ఏదైతే ఉన్నారో తను మీ మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు అసలు ఎట్లాంటి సంబంధం లేకుండా తను మాట్లాడడమే గాని, ఏదైతే మీరు సంతకాల సేకరణ చేసిన విధానాన్ని తను అలా ఏదైతే చనిపోయిన వ్యక్తితో అని చెప్పేసి ఇదంతా చాలా అంటే తెలుసుకోకుండా తను మాట్లాడిన విధానాన్ని మీరు ఎలా చూస్తున్నారు సార్? మేడం, వాస్తవానికి నిన్న కిరణ్ రాయల్ పెట్టినటువంటి వీడియోలకి గాని నాకు గాని ఏమాత్రం కూడా సంబంధం లేదు. అదే విధంగా అతను ఒక డిబేట్ లో కూర్చొని కోటి సంతకాల సేకరణ విజయవంతం అయిపోయిందని మద్యం సేవించి మేమేదో చిందులేసామని చెప్పి ఆరోపించడం జరిగింది. నేను ఏదైతే కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగిందో 2 రోజుల క్రితం అతను చూపిస్తున్నటువంటి వ్యక్తి చనిపోయి చాలా కాలం అవుతుంది. మరి అలాంటి చనిపోయినటువంటి వ్యక్తితో కోటి సంతకాలు చేసి నేను వచ్చి మద్యం సేవించడము, ఆ రకమైనటువంటి చర్యలకు పాల్పడడానికి ఏమైనా సాధ్యమవుతుందా? కానీ అలాంటి వ్యక్తి ఆరోపణలు చేసి రాజకీయ దాడి చేసి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పుగా చిత్రీకరించాలన్నటువంటి ఉద్దేశం మాత్రమే అతనికి కలిగినటువంటి విషయం. ఎక్కడ కూడా అలాంటి అవకాశమే లేదు. ఇలాంటి తప్పుడు ప్రచారాలకు మేమేది అదిరేది కానీ బెదిరేది కానీ ఉండదు. అతనిని జనసేన పార్టీ సస్పెండ్ చేసి ఇప్పటికీ కూడా అతన్ని మళ్ళీ పార్టీలోకి తీసుకున్నటువంటి దాఖలాలే లేవు. అయినా ఏదో ఒక వార్తల్లో నిలుస్తూ నేను మళ్ళీ పార్టీలో యాక్టివ్ కావాలనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి సంచలనమైనటువంటి ఆరోపణలు చేస్తూ వార్తల్లోకి ఎక్కుతుంటారు తప్ప ఏ మాత్రం కూడా నిజాలు లేని ఆరోపణలు చేస్తున్నారు మేడం అతను. రైట్ సార్. అంటే గతంలో తను చేసిన ఏవైతే కొన్ని ఉన్నాయో మనము న్యూస్ పరంగా చూసాము. తన ఒక వివాహితతో ఎలా ఉన్నాడు ఏంటి అనేది మనం చూసాం. అదే విధంగా మీ మీద కూడా అలాంటి ఆరోపణలు వేయడానికి తను ట్రై చేస్తున్నది ఇప్పుడు మన వీడియో రూపంలో చూస్తున్నాం. మీ మీద చాలా వరకు అలిగేషన్స్ వేయడానికి ట్రై చేస్తున్నాడు. సో, దాని మీద మీ స్పందన ఏంటి సార్? గతంలో అతని పార్టీ సస్పెండ్ చేయడానికి కూడా కారణం ఈ రకంగా మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆ మహిళ ద్వారా కోట్ల రూపాయలను దండుకొని చివరికి ఆ మహిళను మోసం చేశాడు అంటూ సాక్షాత్తు ఆ మహిళ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి అతనితో ఉన్నటువంటి ఫోటోలను, అతను మాట్లాడినటువంటి ఆడియోలను ప్రెస్ మిత్రులకి ఆవిడే అందజేసింది. మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ మహిళ మీడియా మిత్రులందరికీ కూడా ఫోటోలు, వీడియోలు, ఆడియోలు విడుదల చేసినటువంటి పరిస్థితి. మరి ఆ రకమైనటువంటి చర్యలు చేసి పార్టీ నుంచి సస్పెండ్ అయినటువంటి వ్యక్తి మళ్ళీ ఈ రకంగా ఇతర పార్టీలను బురద చల్లాలి, తనకు అంటుకున్నటువంటి బురదను అందరికీ అంటించాలనేటువంటి రీతిలో ఈ రకమైనటువంటి కార్యక్రమాలకు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడు. ఎప్పటికైనా జనసేన పార్టీ గుర్తించాలి అతని చర్యల్ని ఈ రకంగా చేస్తున్నటువంటి విషయాన్ని గ్రహించి శాశ్వతంగా అతనికి సంబంధం లేదని ప్రకటిస్తే తప్ప అతను ఈ రకమైనటువంటి కార్యక్రమాలను ఆపడు. ఎక్కడ కూడా మేము చేసేటువంటి ఆరోపణలకి సరైనటువంటి రీతిలో హుందాతనంగా విమర్శలకి ప్రతి విమర్శ చేసినటువంటి సందర్భమే లేదు. ఎందుకంటే అతనికి రాజకీయాలే తెలీదు. ఒక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, వ్యవసాయ రంగం అంటే ఏంటి, విద్యా రంగం అంటే ఏంటి, వైద్య రంగం అంటే ఏమిటి, రాష్ట్రంలో ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమం ఏంటి, రాష్ట్ర అభివృద్ధి అంటే ఏంటి, ఇలాంటి అంశాలు తెలియదు. కేవలం నోటికొచ్చినట్లు మాట్లాడడము, అవాస్తవాలను ప్రచారం చేయడం తప్ప ఇంకా వేరే విషయం తెలియదు. కాబట్టి అతను ఈ రకమైనటువంటి ప్రవర్తనతో ఉన్నాడు. అంటే మీ పైన కూడా ఏంటంటే కొన్ని మార్పుడు వీడియోసే కావచ్చు, కొన్ని అంటే అది నేను చెప్పలేను. అలాంటి వీడియోస్ అన్ని పెట్టేసి ఇది మీరే తను అంటే వైసీపీ అధికార ప్రతినిధి అని చెప్పేసి మాట్లాడడం, ఒక డిబేట్ లో కూడా మాట్లాడడం, దీన్ని ఎలా చూడాలి సార్ అసలు? మేడం, అతను నాది అంటూ తెచ్చినటువంటి వీడియో ఏదైతే 18వ తారీఖు నేను ఆ రీతిలో ప్రవర్తించాను అని అతను ప్రచారం చేస్తున్నాడు. నేను ఇందాకే మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశా. 18వ తారీఖున ఆ రకమైనటువంటి చర్య నేను కానీ చేసినట్లయితే నిరూపించమని కోరా. రెండో అంశం, నాకు 5 రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ మీడియా ప్యానలిస్ట్ గా పదవి ఇచ్చింది. 5 నెలల క్రితం అధికార ప్రతినిధిగా పదవి ఇచ్చింది. ఈ రకమైనటువంటి కాలంలో నేను ఆ వీడియోలో ఉన్నటువంటి వ్యక్తితో ఆ రకంగా ప్రవర్తించాను అని చెప్తున్నాడు. అసలు ఆ వీడియోలో ఉన్నటువంటి వ్యక్తి
నాకు పదవి ఇచ్చినప్పుడు బ్రతికి కూడా లేడు. మరి ఏ రకంగా నేను పదవి తీసుకున్న తర్వాత ఆ చనిపోయినటువంటి వ్యక్తితో అలాంటి కార్యక్రమం చేసేదానికి ఆస్కారం ఉంది? కాస్తైనా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదా? ఒక చనిపోయినటువంటి వ్యక్తితో నేను ఏ రకంగా అలాగా ప్రవర్తిస్తాను? కనీసం ఏదైనా తప్పు చేసేటప్పుడు ఇలాంటి సరి చూసుకోవాల్సినటువంటి అవసరమైన అతనికి ఉంది కదా. గుట్టిగా ఈ రకంగా నేను మా ఫ్రెండ్ అంటూ దాన్ని క్రియేట్ చేసి దాన్ని ప్రజల్లోకి ఇది ఇలా జరిగింది, అది కూడా 18వ తారీఖు కోటి సంతకాలు అయిపోయిన ఆనందంలో నేను ఈ రకంగా ప్రవర్తించానంట. చనిపోయిన వ్యక్తితో నేను ఎలా అలా ప్రవర్తిస్తాను? అదే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కోటి సంతకాల సేకరణ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ దగ్గరికి వెళ్ళి అది ఇవ్వడం జరిగింది. సో దాంతో వీళ్ళు ఏం చేయాలి, వీళ్ళకి ఇట్లాంటివన్నీ చేస్తున్నారు అనుకోవచ్చా సార్? వాస్తవం మేడం. అతనికి ఏదో ఒక రకమైనటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉండాలనేటువంటిదే అతని ఉద్దేశం. ఈ రోజు జనసేన పార్టీ అతన్ని పార్టీకి దూరంగా ఉండమని చెప్పిన, పార్టీ పేరు చెప్పుకుంటూ నేను జనసేన పార్టీ ఇన్ఛార్జిని అంటూ ఇప్పటికే అనేక రకాలైనటువంటి అక్రమాలకు పాల్పడినటువంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అక్రమ దందాలకు పాల్పడినటువంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. మహిళలను బెదిరించి బ్లాక్ మెయిల్ చేసేటువంటి ఘటనలు, అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి టికెట్లను బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నటువంటి ఘటనలు మొన్న చూసాం. ఎవరైతే అతని మీద ఆరోపణలు చేసిందో ఆ మహిళే శ్రీవారి వస్త్రాలను చెన్నై నల్లి సిల్క్స్ లో పోయి కొనుగోలు చేసి ఆ వస్త్రాలని శ్రీవారి వస్త్రాలు అంటూ లక్షల రూపాయలకు అమ్మే వ్యక్తి అని ఆవిడే ఆరోపణ చేసింది కిరణ్ రాయల్ పైన. మరి శ్రీవారి పేరుతో ఈ రకంగా నకిలీ పట్టు వస్త్రాలని శ్రీవారి వస్త్రాలు అన్నటువంటి అమ్మే వ్యక్తి, మరి శ్రీవారి టికెట్లని దళారీ వ్యాపారం చేసుకునేటువంటి వ్యక్తి, సినిమా టికెట్లని బ్లాక్ మార్కెట్లలో అమ్మే వ్యక్తి, మహిళలని మోసం చేసేటువంటి వ్యక్తి చేసే ఆరోపణలలో నిజం ఎంత ఉందో ప్రజలు గ్రహించాలి. రైట్ సార్. అంటే ఇప్పుడు వీళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా సార్? ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే ఇది ప్రజలలో మీ మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి వీళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకునే ప్రయత్నం మీరు చేస్తున్నారు సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నాకు బాధ్యతలు అప్పజెప్పినప్పటి నుంచి పార్టీ యొక్క సిద్ధాంతాలు, విధి విధానాలు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో చేసినటువంటి సంక్షేమము, అభివృద్ధి గురించి నిత్యం ప్రజలకు వివరించడం, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలను చేస్తుందో, ఇస్తామన్నటువంటి హామీలను ఇవ్వకుండా మర్చిపోయి దారి మళ్లించి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందో, రాష్ట్రాన్ని ఏ రకంగా అప్పుల పాలు చేస్తుందో, ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తుందో, ప్రైవేటు వ్యక్తులకు అప్పనంగా ప్రైవేటు మెడికల్ కాలేజీలను, ప్రభుత్వ భూములను దోచిపెడుతుందో, ఇలాంటి ప్రశ్నలను నేను నిత్యం లేవనెత్తుతుంటే ఓర్వలేక సహించలేక ప్రజల్లో నా యొక్క వాయిస్ ని పలచన చేయాలి అన్నటువంటి కుట్రలోనే ఈ రకమైనటువంటి చర్యలన్నీ చేశారు. అయితే నేనే ఈరోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ వీడియో గాన ఒరిజినల్ వీడియో అయితే నిరూపించమని కూడా కోరాను. ఎందుకంటే అధికారంలో వాళ్ళ పార్టీ ఉంది, అధికారులు వాళ్ళు చెప్పిన మాటలు వింటారు. వాళ్ళు చేసిన ఆరోపణలు కానీ ఆ ఇచ్చే వీడియో ఎవిడెన్స్ ఒరిజినల్ వీడియో అని కానీ తేల్చితే తిరుపతి నడి రోడ్లో నా తల నరుక్కుంటానని కూడా సవాల్ విసిరాను. ఇంకా సమాధానం వాళ్ళ వైపే ఉంది, వాళ్ళే సమాధానం చెప్పాలి. రైట్ సార్. ఇక్కడ చూసుకున్నట్టయితే జనసేన అధినేత ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ కూడా ఇలాంటివి జరిగినప్పుడు ఇంతవరకు ఒక్కసారి కూడా స్పందించలేదు. కనీసం దీని మీద స్పందిస్తారని మీరు అనుకుంటున్నారా సార్? పవన్ కళ్యాణ్ గారి విషయమై గతంలో ఒక మహిళ మీద కిరణ్ రాయల్ పై ఆరోపణలు వచ్చినప్పుడు ఆ మహిళ ఒక సంచలనమైనటువంటి కామెంట్స్ చేసింది. పవన్ కళ్యాణ్ ప్రైవేట్ వీడియోల పెన్ డ్రైవ్ కిరణ్ రాయల్ దగ్గర ఉంది, అందుకే కిరణ్ రాయల్ ఏమి చేసినా పవన్ కళ్యాణ్ పట్టించుకోడు అని కిరణ్ రాయలే తనకు చెప్పాడు అని ఆ మహిళే ప్రకటించింది. మరి నిజంగా పెన్ డ్రైవ్ ఏమన్నా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించింది కిరణ్ రాయల్ దగ్గర ఉందేమో, అందుకే కిరణ్ రాయల్ ఇలాంటి వికృత చేష్టలు చేస్తున్నా, ఆ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నా, ఇలా ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తున్నా, నీచమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు ఇసుమంత కూడా స్పందించలేని దానికి కారణం ఆ సీక్రెట్ పెన్ డ్రైవ్ ఏమో అని మాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే జనసేన అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే జనసేన పార్టీ అంటే ప్రజల పక్షాన ఉండే పార్టీ, ప్రజల గొంతుకై మాట్లాడుతున్న అనే పార్టీ, ఆ ప్రశ్నించడానికి వచ్చామన్న పార్టీ, ఆడవాళ్ళని రక్షించే పార్టీ అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రోజు ఇలాంటి నేతలు మరి ఆయనలో ఉంటే ఎందుకు స్పందించలే అంటారు? నేను అదే చెప్తున్నాను మేడం. పవన్ కళ్యాణ్ గారి మాటలకు చేతలకు చాలా పొంతన లేనటువంటి వ్యవహార శైలి ఉంటుంది.
ఇప్పుడు మహిళల కోసం ప్రత్యేక చట్టాలు తీసుకొని వస్తామని చెప్పి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించి బ్లాక్ మెయిల్ కు పాల్పడినటువంటి వ్యక్తులు ఇంకా ఈ రకంగా పార్టీ పేరు చెప్పుకుంటే పవన్ కళ్యాణ్ గారు కళ్ళు మూసుకుని ఉన్నారా? పవన్ కళ్యాణ్ గారికి ఇవన్నీ కనపడడం లేదా? పవన్ కళ్యాణ్ గారే జనసేన పార్టీ తరపునే ఒక అధికారికంగా ప్రెస్ నోట్ ఇచ్చి అతన్ని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నామంటే ఇంకా అతను జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అని చెప్పుకొని ఈ రకంగా పనికి మాలిన కార్యక్రమాలు చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారికి కనపడడం లేదా? మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు నిశ్శబ్దంగా ఉన్నారు? వాస్తవంగా అలాంటి పెన్ డ్రైవ్ ఏదన్నా కిరణ్ రాయల్ దగ్గర ఉండి పవన్ కళ్యాణ్ గారు భయపడుతున్నారా? ఇలాంటి అనుమానాలు చాలా రేకెత్తుతాయి. ఎందుకంటే ఇలాంటి వ్యవహార శైలి స్పష్టంగా కనిపిస్తుంటే నిత్యం అతను టీవీలలో పత్రికా సమావేశాలలో నేను జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అని చెప్తాడు. ఏ రకంగా ఇవన్నీ చూసుకున్నట్టయితే వాళ్ళ ప్రభుత్వం రాకముందు ప్రచారంలో చూసుకున్నట్టయితే 40,000 మంది మహిళల్ని తరలించేశారు, హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగింది అని చెప్పేసి మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రోజు ఇంతగానం జరుగుతుంటే ఎక్కడ మాట్లాడట్లేదు, ఎక్కడ కనిపించట్లేదు. కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వాళ్ళ మీద యాక్షన్స్ కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. సో దీన్ని ఎలా చూడాలంటారు సార్? పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేనప్పుడు ఒక రకమైనటువంటి వ్యక్తిత్వంతో ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారి వ్యక్తిత్వము వ్యవహార శైలి పూర్తిగా మారిపోయి వారి సొంత పార్టీని కూడా ఆయన పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేదు. ఆ సొంత పార్టీ ఈ రకంగా భ్రష్టు పట్టిపోతా ఉంటే ఆ సొంత పార్టీ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు స్థాపించినటువంటి పార్టీ పేరు ఒకడు తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో చెడగొడతా ఉంటే కనీసం ఆ ఒక్క విషయాన్ని కూడా పట్టించుకునే తీరిక ఓపిక పవన్ కళ్యాణ్ గారికి లేకపోతే ఇంకా రాష్ట్ర బాగోగులు ఏం చేస్తారు, రైతుల బాగోగులు ఏం చేస్తారు, మహిళల బాగోగులు ఏం చేస్తారు, ఆయన రాష్ట్రానికి ఏ రకంగా సరైనటువంటి పాలన అందిస్తారో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. రైట్ సార్. అట్లనే చూస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అక్కడ ఉంది. ఇంతవరకు దీని మీద చంద్రబాబు నాయుడు గారు కూడా అంటే ముఖ్యమంత్రిగా ఉండి ఇంతవరకు అసలు అరే మనము పొత్తులో ఉన్నాం ఈ పార్టీతోని మరి ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయని కూడా తను కూడా ఎప్పుడు స్పందించని పరిస్థితి. అట్లీస్ట్ నారా లోకేష్ గారు కూడా దీని మీద మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటారు సార్? ఇదే కదా చెప్పాను మేడం. ఇప్పుడు ఎవరైతే ఈ కిరణ్ రాయల్ ఉన్నాడో అతను పార్టీ ముసుగులో ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నాడు. కొంతమంది వాస్తవానికి అతను పార్టీ నాయకుడేమో, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కిరణ్ రాయల్ వెనుకున్నారేమో అని ఈ రకమైనటువంటి చర్యల్ని చూసి చూడనట్టు పోవడం వలన ఈ కిరణ్ రాయల్ అనేటువంటి వ్యక్తి ఇంకా పేటరేగిపోతున్నాడు. దీనికి పవన్ కళ్యాణ్ గారే ఒక సరైనటువంటి చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే రాబోయే రోజుల్లో ఇంకా ఆ పార్టీ మరింత భ్రష్టు పట్టిపోయేటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉంది. అదే గతంలో చూసుకున్నంత జోరుగా గతంలో ఉన్నంత స్ట్రాంగ్ గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లేరని అనుకోవచ్చా? మరి 100% అనుకోవచ్చు మేడం. మీరు అనుకోవడం కంటే మనం చూస్తున్నామని చెప్పొచ్చు. ప్రత్యక్షంగా చూస్తున్న పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తానే మహిళల భద్రత కోసం ప్రత్యేక చట్టం తెస్తానన్నారు. ఎక్కడైనా పట్టించుకున్నారా? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి హామీలకి పూచి నేను అన్నారు. ఈ రోజు ఆ హామీల్లో భాగమైనటువంటి ఆడబిడ్డ నిధి 1500 నెల వస్తుందా? నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము, లేదంటే నెల 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇప్పించే బాధ్యత నాది అన్నారు. మరి ఆ 20 లక్షల ఉద్యోగాలు వచ్చాయా? 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారా? ఈ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయా? మరి బాధ్యత నాది అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు నిమ్మక నీరెత్తినట్టున్నారు. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఏపీ అభివృద్ధికి అడ్డుపడుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు మాట్లాడుతున్నారు. దీనికి మీ స్పందన? ఏపీ అభివృద్ధికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు అడ్డుపడుతుంది మేడం? మీరు చూస్తే 2014-19లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నది. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి పాలన కొనసాగింది. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయ రంగం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మెరుగైంది. అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కన్నా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మెరుగుపడింది. సంక్షేమ పథకాలు దాదాపు 4.5 లక్షల కోట్ల రూపాయల సంక్షేమం నేరుగా ప్రజలకి డీబీటీ పథకాల ద్వారా నేరుగా ప్రజల ఖాతాల్లోకి వెళ్ళింది. మరి రైతు భరోసా కేంద్రాలు, అదేవిధంగా నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లతో పోటీ పడేటువంటి విధంగా విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయితేనేమి, ఉచిత ట్యాబ్లు అయితేనేమి, అదేవిధంగా డిజిటల్ పాఠాలను బోధించడం అయితేనేమి, ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ అయితే దాదాపుగా 1500 ప్రొసీడింగ్స్ మాత్రమే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉండేది.
మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పేదలకు మెరుగైనటువంటి వైద్యం అందాలని చెప్పి 3,200 ప్రొసీడింగ్స్ గా మార్చారు. మరి ఎవరు ప్రజలకు మేలు చేశారు? ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ కూడా అందించుకున్నా ఉంటే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ వాళ్ళు వీధి పోరాటాలు చేస్తున్నారు ఆరోగ్యశ్రీ నిధులు అందట్లేదని. ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ పరం అయిపోతున్నాయి. ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కట్టలేమని చేతులు ఎత్తేసింది ఈ ప్రభుత్వం. రాష్ట్ర అప్పులు 3 లక్షల కోట్లకు సమీపిస్తోంది 18 నెలల కాలంలోనే. ఎవరిది విధ్వంసం మేడం? జగన్మోహన్ రెడ్డి గారిట, చంద్రబాబు నాయుడు గారి విధ్వంసం? అంటే ఇక్కడ ఏపీలో ఒక్క పెట్టుబడిదారులే కావచ్చు, లేకపోతే ఏమన్నా పారిశ్రామిక ఏదైనా ఇండస్ట్రీస్ ఏదైనా వచ్చినా కూడా, ఇప్పుడు గూగుల్ లాంటిది ఏదైనా వచ్చినా కూడా అడ్డుకుంటుంది వైసీపీ అని చెప్పేసి మాట్లాడుతున్నారు వాళ్ళు. మరి మీరు దేనికి అడ్డుపడుతున్నారు? ఎందుకు యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు ప్రయత్నిస్తుంటే మీకు అడ్డుపుల్ల వేస్తున్నారు సార్? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి పారిశ్రామిక సదస్సు కానీ మీరు గమనించినట్లయితే దేశంలోనే దిగ్గజాలైనటువంటి అదానీ, అంబానీ, టాటా లాంటి అత్యుత్తమమైనటువంటి దిగ్గజ కంపెనీలు రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు చేసుకున్నటువంటి పరిస్థితి. మరి ఆనాడు జగన్మోహన్ సంస్కరణలలో భాగంగా వచ్చినటువంటి గూగుల్ డేటా సెంటర్ అదానీ గారితో అయితేనేమి, అదే విధంగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి ఒప్పందాల్లో భాగంగా వచ్చినట్టువే. మరి ఈ రోజు వీళ్ళు చెప్తున్నటువంటి సోలార్ పవర్ ప్రాజెక్టులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఒప్పందాలే. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో మొదలైనటువంటి కంపెనీలు ఇప్పుడు కార్యాచరణ దాల్చుతుంటే మేము తెచ్చామని గొప్పలు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి వలన కాకుండా కూటమి ప్రభుత్వం దావోస్కి వెళ్ళారు, దుబాయ్కి వెళ్ళారు, సింగపూర్కి వెళ్ళారు. ఏమైనా పెట్టుబడులు తీసుకొచ్చారా? ప్రభుత్వ ప్రజాధనం వృధా అయింది తప్ప ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పరిశ్రమలు ఏమైనా ఉన్నాయా? మరి విశాఖలో చూస్తే మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు. విశాఖలో టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ భవనాలను ఋషికొండలో కడితే ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేశారు ఎన్నికల్లో. మరి ఇప్పుడు వాళ్ళే ఒప్పుకున్నారు ప్రభుత్వ భవనాలు అవి అని. అదే చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో 3,000 కోట్లకు పైగా తాత్కాలిక భవనాలకి ప్రభుత్వ ప్రజా ధనాన్ని వృధా చేయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలన గొప్పదా? చంద్రబాబు నాయుడు గారి పాలన గొప్పదా? ప్రజలు అర్థం చేసుకునేటువంటి పరిస్థితి. కేవలం ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికైనా ఎక్కువ సంక్షేమము, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు ఎత్తిస్తామని చెప్పినటువంటి మాటలని నమ్మే అధికారం ఇచ్చారు. కానీ ఈరోజు తీరా మోసపోయినటువంటి పరిస్థితి. రైట్ సార్. అంటే మీకే ఇంతవరకు పీపీపీ పద్ధతి మీకే అర్థం కాలేదు, అర్థం కాకనే ఇలాంటివన్నీ చేస్తున్నారని చెప్పేసి చాలా మంది విశ్లేషకులు మాట్లాడుతున్నారు సార్. మరి నిజంగానే మీకు పీపీపీ మోడ్ ఏంటి అనేది మీకు అర్థం కాలేదా సార్? పీపీపీ మోడ్ అర్థం కాకుండా ఏం లేదు మేడం. వాళ్ళు చెప్పినట్లయితే పీపీపీ మోడ్ అనేది చాలా ఉత్తమమైనది, అద్భుతమైనది అనేసి అంటే ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి అంత అద్భుతం చేయాల్సిన అవసరం ఏముంది? ప్రభుత్వమే చేయొచ్చు కదా మేడం. ఈ ప్రభుత్వం రోజుకు చేసేటువంటి అప్పుతో ఒక్క మెడికల్ కాలేజీని కట్టచ్చు. ఒక్క రోజుకు చేసేటువంటి అప్పుతో 10 రోజులు అప్పు కాదనుకుంటే 10 మెడికల్ కాలేజీలు పూర్తి అయిపోతాయి. మరి అలాంటి కార్యక్రమాన్ని కూడా చేయలేకపోతుందా ఈ కూటమి ప్రభుత్వం? ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటే సరైనటువంటి రీతిలో సేవలు పేద ప్రజలకు అందుతుంది. ఎవరైతే ఎంబీబీఎస్ లాంటి ఉన్నత చదువును చదువుకోవాలనుకుంటున్నారో ఉచితంగా ఒక ఎంబీబీఎస్ సీటు ₹1,00,00,000 నుంచి ₹3 కోట్ల పలుకుతున్నటువంటి ఈ కాలంలో పేద మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి పేద పిల్లలు ఎంబీబీఎస్ లాంటి ఉన్నత విద్యని ప్రభుత్వ సహాయంతో చదివేదానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తోడ్పడతాయి. అదే ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉంటే ఎందుకు ఉచితంగా కేటాయిస్తారు? ఎందుకు పేద ప్రజలకి ఉచిత సర్వీస్ చేస్తారు? ఉచిత సర్వీస్ చేసేదానికి ప్రైవేట్ వ్యక్తులు దాన్ని స్వాధీనం చేసుకుంటారా? ఈ రకమైనటువంటి చర్య ఎక్కడన్నా ఉందా? అదే ప్రభుత్వమే ఇవన్నీ కూడా ఎందుకు నిర్మించలేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం మేడం. ఇప్పుడు అమరావతి క్యాపిటల్ గా ఉంది, అక్కడ అభివృద్ధి పని ఇంతవరకు అంటే మీ 5 సంవత్సరాల కాలంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. మేమే చేస్తున్నాం, మీరంతా శ్మశానం లాగా చేసేసారని చెప్పేసి అనేక సార్లు కూటమి ప్రభుత్వం మాట్లాడుతుంది. అండ్ ఇప్పుడు మీరు ఆ భవనాల్ని ఎలా యూజ్ చేయాలో కూడా తెలియనంత అది బీటలు వారిపోయింది. అక్కడంతా మొత్తం చెట్లన్నీ పెరిగిపోయా శ్మశానంగా చేశారు. ఇప్పుడు మేము మంచిగా చేస్తున్నాం. అండ్ అందుకే ఇంకొకసారి దాన్ని అంటే అక్కడ ఉన్న భూముల్ని 2వ దఫాగా ల్యాండ్ పూలింగ్ చేయడానికి సిద్ధమయ్యాము. అక్కడ రైతులు కూడా సుముఖత చూపెడుతున్నారు ల్యాండ్ ఇవ్వడానికి అనేది మనం చూస్తున్నాం.
కొంతమంది మీలాంటి వాళ్ళు మాత్రం చెప్పేది ఏంటంటే రైతులు అసలు ఇవ్వడానికి వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇందులో నిజం ఎంత ఉందంటారు? మేడం, మీరు గతంలోకి ఒకసారి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు అమరావతి ప్రతిపాదన వచ్చినప్పుడు అక్కడ రైతులు చేస్తున్నటువంటి పోరాటానికి వెళ్ళి బలవంతపు భూసేకరణ ఎందుకు చేస్తారు అని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. ఇన్ని వేల ఎకరాల రాజధాని నిర్మాణం కోసం అవసరమా అని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. మరి ఈనాడు మళ్ళీ అదే చర్య రెండవ దఫా భూసేకరణ పేరిట వేల ఎకరాల సేకరణ చేస్తుంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు నోరు మీద పడడం లేదు. అక్కడ ఉన్నటువంటి రైతులు ఏదైతే మొదటి భూసేకరణలో అప్పుడు భూములు ఇచ్చినటువంటి రైతులకే ఇప్పటికీ దిక్కు లేదు. దాదాపు 10 ఏళ్లు దాటిపోతుంటే కూడా ఇప్పటికీ కూడా అప్పుడు భూములు ఇచ్చినటువంటి రైతులకు ఇంతవరకు ప్లాట్లు చూపించలేదు. ప్రభుత్వం ఇస్తామన్నటువంటి ఆదాయము ఆ రైతులకు అందలేదు. మరి మళ్ళీ మా దగ్గర భూములు దోచుకుంటే మేము ఎక్కడికి పోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమరావతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడం లేదు అన్నది పూర్తిగా అవాస్తవం మేడం. రాష్ట్ర పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలు, కేవలం అమరావతి రాజధాని ప్రాంతమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా సమాన అభివృద్ధికి చెందాలి. మీరు చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు, మన విభజన జరిగినప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గా విడిపోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఈరోజు మొత్తం అభివృద్ధి అంతా తెలంగాణకి వెళ్ళి రాష్ట్రం మాత్రం ఏకాకిగా మిగిలింది. అలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా భవిష్యత్తులో ఉండకూడదని ఉత్తరాంధ్ర గాని, రాయలసీమ గాని, అదే విధంగా గుంటూరు, కృష్ణా లాంటి ప్రతి ప్రాంతం కూడా సమానంగా అభివృద్ధి చెందాలని, న్యాయ రాజధాని, పరిపాలనా రాజధాని, అదే విధంగా ఈ రకంగా మొత్తం 3 రాజధానుల పేరిట లెజిస్లేటివ్ పాలనా రాజధాని అన్నటువంటి 3 రాజధానుల విధానం తీసుకొని వచ్చి అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేశారు. మరి ఈరోజు విశాఖలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన బృహత్తరమైనటువంటి అభివృద్ధి తాలూకా మూలాల వలనే ఈ రోజు పోయి జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి వలన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు విజన్ విశాఖ అంటున్నారు. విశాఖగా మరింత అభివృద్ధి చేస్తాం, విశాఖలో అనేక రకాలైనటువంటి ఆస్కారం ఉంది పరిశ్రమల రాక కోసం, పెట్టుబడుల కోసం అని విశాఖను ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నారంటే కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. కేవలం ఆరోపణలతోనే చెప్పండి మేడం. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే యాక్టర్ శివాజీ గారు కొన్ని మాటలు మాట్లాడారు. అమరావతి భూములు ఏమి 3 పంటలు పండే భూములు ఏం కాదు, సో మీరు ఇచ్చేసేయండి, రెండో దఫా అయినా మూడో దఫా అయినా ఎన్నిసార్లు భూసేకరణ చేసినా కూడా ఇచ్చేసేయండి, ఎందుకంటే రైతుల కష్టం నాకు తెలుసు, 3 పంటలు పండే భూమి కాదు కదా, ఏం కాదన్నట్టు తను మాట్లాడుతున్నారు సార్. మరి దాన్ని ఎలా చూడాలి సార్? మేడం, ఎవరికైనా పంట పండుతుందా లేదా అన్న వ్యవహారాన్ని పక్కన పెడితే రైతులకి భూమి అనేది తరతరాలుగా వారసత్వంగా ఆస్తులుగా తమ పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆస్తి. ఎవరైతే ప్రస్తుతం ఉంటారో వాళ్ళు వాళ్ళ భావితరాలకి వారసత్వంగా ఇచ్చేదానికి ఉన్నటువంటి వాళ్ళ సొత్తు. అలాంటి సొత్తును ప్రభుత్వం బలవంతంగా లాక్కొని ఫలితం రైతులకు ఏమిస్తుంది? నేను ఇందాకే చెప్పా, 10 ఏళ్లుగా మొదటి విడతలో ఇచ్చినటువంటి రైతులకి ఏ రకమైనటువంటి ప్రతిఫలం దక్కింది? ఇప్పుడు కూడా వచ్చినటువంటి ప్రభుత్వం మళ్ళీ జంగిల్ క్లియరెన్స్ ఇప్పుడు చేస్తాం. జంగిల్ క్లియరెన్స్ తో అక్కడ పేరుకుపోయినటువంటి ముళ్ళ చెట్లను, వరద నీటిని, వర్షపు నీటిని, ప్రజాధనం 100 కోట్ల రూపాయలను వెచ్చించి దాన్ని శుభ్రం చేయడానికే సరిపోతుంది. 18 నెలలుగా ఒక ఇటుకైనా పేర్చిందా ఈ ప్రభుత్వం రాజధానిలో? మరి ఏ రకంగా రాజధానిని వీరు అద్భుతంగా సింగపూర్కు మించి, జపాన్కు మించి, మలేషియాకు మించి నిర్మిస్తారన్న కథనాలను ఎలా నమ్మాలి రైతులు? ఏ రకమైనటువంటి నమ్మకంతో రైతులు నమ్మి వాళ్ళ భూములు ఇవ్వాలి? ఇవన్నీ కూడా మాటలకే పరిమితం తప్ప. అంటే గతంలో తీసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఎవరికి చూపెట్టలేదు కదా, ఉపాధి అవకాశాలు చూపెట్టలేదు, ఎవరికి సరైన ఏదైతే బయట నుంచి వచ్చే నిధులు కానీ ఏదైనా సరిగా చేయలేదని ఇప్పుడు ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఓటేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకుంది కదా, అక్కడ తెలిసిపోతుంది కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రజలకు ఎలాంటి సహాయం చేయలేదు, లేకపోతే పథకాలు కానీ కరెక్ట్ గా ఇవ్వలేదని. మేడం, నేను మొదట్లోనే చెప్పా, జగన్మోహన్ రెడ్డి గారు నేను చేయలేదని ఓడిపోలేదు. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు పదే ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమం ఆగిపోదు, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా సంక్షేమం అధికం చేస్తాం, అభివృద్ధి ఎక్కువ చేసి చూపిస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 4.5 లక్షల కోట్ల రూపాయల సంక్షేమం, పీపీటీ పథకాలు, అమ్మఒడి గాని, జగనన్న చేదోడు,
జగనన్న భరోసా, రైతు భరోసా, అదేవిధంగా జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, ఆరోగ్యశ్రీ, అదేవిధంగా ఇల్లు లేని పేదలందరికీ కూడా 31 లక్షల ఇంటి పట్టాలు, ఈ రకంగా రైతు భరోసా కేంద్రాలను పెట్టి రైతులను వేలు పట్టి నడిపించినటువంటి ఘటనలు, గిట్టుబాటు ధర లేనటువంటి రైతులకి 3,000 కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ప్రతి పంటకి గిట్టుబాటు ధర వచ్చేలాగా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా రాష్ట్రానికి ఫిషింగ్ హార్బర్లు, పోర్టులను తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఒక పోర్టు 10 రకాల పరిశ్రమలతో సమానం మేడం. 10 రకాల పరిశ్రమల వల్ల వచ్చే పెట్టుబడులు, ఉపాధి ఒక పోర్టు ద్వారా వస్తుంది. అలాగా ప్రతి 50 కిలోమీటర్లకి ఒక పోర్టు ఉండాలని, వాటిని జాతీయ రహదారులతో అనుసంధానం చేయాలని, రాష్ట్రానికి పెట్టుబడులు ఎక్కువగా రావాలి, తద్వారానే ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళికతో పనిచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలకు మేలు చేయలేదని ఓడిపోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేలే ఇంతుంది, దీనికన్నా ఎక్కువ చేస్తానన్నటువంటి కూటమి ఇంత ఎక్కువ చేస్తుందో అంత ఎక్కువ అందుకోవచ్చని ప్రజలు నమ్మి మోసపోయారు ఈరోజు. అండ్ అలాగే చూస్తే మీరు ఇప్పుడు ఏం చెప్తారు సార్? మరి ఇప్పుడు మీ మీద ఇన్ని ఎలిగేషన్స్ అయితే వేశారు, మరి జనసేన పార్టీ బహిష్కృత నేత కిరణ్ రాయల్ గారు, మరి వారికి మీరు ఏం చెప్తారు? అండ్ అట్లనే ఇప్పుడు మరి ప్రజలలో మీది ఎలా ఉంది అంటే మీరు ఏం చెప్తారు సార్? మేడం, నేను గత 20 సంవత్సరాలుగా విద్యార్థి దశ నుంచే పోరాటాలు చేసినటువంటి వ్యక్తిని, ప్రజల కోసం అనేక ఉద్యమాల్లో పాల్గొని ఉద్యమాలను స్వతహాగా చేసినటువంటి వ్యక్తిని. ఇలాంటి చిల్లర రాజకీయాలకి, ఇలాంటి పనికిమాలిన వ్యవహారాలకి భయపడేటువంటి తత్వం నాది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఏదైతే ప్రజలకు మేలు కలగాలని, రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులెత్తాలని ఒక సిద్ధాంతాలని, భావాల్ని రూపొందించుకున్నామో, హుందాతనంతో కూడినటువంటి రాజకీయాలను ఖచ్చితంగా చేస్తాం. ఇలాంటి చవకబారు ఘటనలకి, పనికిమాలిన వ్యక్తులు చేసేటువంటి ఆరోపణలకి నా గొంతు ఆగిపోదు. రైట్ సార్. ప్రజల పక్షాన నిరంతరం ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూనే ఉంటా. దాంట్లో వెనక్కి తగ్గేటువంటి ఆస్కారమే లేదు. రైట్ సార్, రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.